హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పలావ్ చేయటం ఎలాగో చూద్దాం. చాలా టేస్టీగా యమ్మీగా పలావ్ చేయటం, అది మిల్లీ మేకర్స్ వేసి. నార్మల్ బిర్యానీ చేయటానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చూద్దాం. బిర్యానీ సామాన్లు చూసారు కదండి. ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, మిల్లీ మేకర్స్ టేస్ట్ కోసం నేను యూజ్ చేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్. కళాయి పెట్టుకొని నూనె పోసుకోండి. ఆనియన్స్ వేపి నూనె ఉంటే పోసుకుని, నేను అదే పోసుకున్నాను. నూనె హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేయాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి. రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేగినాయి కదా, ఇప్పుడు ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకోవాలి. వేగినాయి కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, ఏంటి చేత్తో సాల్ట్ వేస్తున్నారు అనుకోకండి. నాకు స్పూన్లతో వేయటం వల్ల తెలియదు ఎంత వేయాలో, అందుకని చేత్తో వేస్తున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకొని వరగంటుంది కదా. ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం మొత్తం వేసేసాక కొంచెం పుదీనా, కొత్తిమీర వేయాలి. పోసుకోవాలి ఫ్రెండ్స్. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటారో, ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 1.5 కప్పు ఎసరు పోసుకోవాలి. ఎసరు వచ్చేలోపు ఒక నిమ్మకాయ పిండుకోండి, అన్నం పొడి పొడిగా ఉంటుంది బాగా. పొంగొస్తుంది కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇలా అంతా రైస్ మిల్లీ మేకర్స్ అన్నీ పైకి వచ్చినాయి కదా, మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను, మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. కొంచెం నెయ్యి, ఇంక మూత పెట్టేసుకుందాం. దమ్ము కాదు కదా, నార్మల్గానే కదా, నార్మల్గా మూత పెట్టేసుకుంటున్నాను.